రెండవ పేతురు గ్రంథము 1:19 ప్రకారము తెల్లవారి వేకు చుక్క ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ తెల్లవారు వేకు చుక్కలాగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే వాక్యాన్ని ఉపయోగించారు. నేను అప్పుడు చెప్పినప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్పాను. ఏమన్నానంటే, పేతురు భక్తుడు జాలరి, ఆయన సముద్రం మీద ప్రయాణం చేసేటువంటి వాడు. ఈ జాలర్లకి దిక్సూచి, అంటే ఎటువైపు వెళ్ళాలి, తూర్పు ఎటు పడమరెటు, ఈ చూపించేది నక్షత్రం. ఆ నక్షత్రాలను బట్టి వాళ్ళు వేస్తూ ఉంటారు, అంటే దారి చూపించేది. ఇట్స్ అవర్ గైడ్. ఇప్పుడు మనం జీపీఎస్ పెట్టుకుంటాం, కొంతకాలం ముందైతే కనుక కాంపస్ పెట్టుకునేవాళ్ళు. అయితే వీళ్ళకి అవేవి లేవు, జీపీఎస్ లేదు, మ్యాగ్నెట్ ఉపయోగించే కాంపస్ లేదు. అయితే వాళ్ళకి ఒకటే పైకి చూసేవాళ్ళు, నక్షత్రాలను బట్టి, అర్థమైందా? లేకపోతే సూర్యుడు ఉదయించడం దాన్ని బట్టి, చంద్రుడు బట్టి. ఎందుకనంటే సముద్రం మధ్యలో ఉన్నప్పుడు మనకి ఆధారాలు ఏముండవు. సూర్యుడు ఉదయించ ఇది తూర్పురా, ఇది తూర్పు కదా, కాడు పడమర ఇటు, ఉత్తరం ఇటు, దక్షిణం ఇటు, ఆ విధంగా వాళ్ళు పడవ తిప్పుకొని వెళ్ళేవాళ్ళు. తర్వాత చంద్రుని బట్టి, ఒకవేళ సూర్యుడు లేడు రాత్రిపూట, చంద్రుడు కూడా లేడు, ఇక వాళ్ళకి అప్పుడేంటి తెలుసా? నక్షత్రం. కాబట్టి ఆ నక్షత్రాన్ని దారి చూపించేదిగా ఉంటుంది. కాబట్టి నాకు దారి చూపించేది నీ వాక్యం అనేటువంటి భావన అక్కడ కల్పించినట్లు ఉన్నది. అయితే మీకు చిన్న అనుమానం ఉంటుంది, తేజో నక్షత్రమా అని కొన్నిసార్లు సాతానుడికి ఉపయోగించారు కదా అని. అలంకారాలను ఉపయోగించినప్పుడు ఆ అలంకారాన్ని అక్కడ వాడేసి వదిలేసేయాలి, దాన్ని బైబిల్ మొత్తానికి ఉపయోగించకూడదు. మీకు ఇంకొక అలంకారం చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో సాతాన్ని దేంతో పోల్చారంటే గర్జించు సింహం వలె పోల్చారు. అంటే ఇక్కడ సింహం ఎవరు? సాతానుడు. అయితే ప్రకటన గ్రంథంలో, బైబిల్లో ఇంకా అక్కడ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సింహంతో పోల్చారు. కాబట్టి సింహం ఎక్కడ కనబడినా సరే సాతానుడు అంటావా? కాదు. సింహం ఎక్కడ కనబడినా యేసే అంటావా? కాదు. అది అలంకారం, అంతే. అలంకారం దాకే ఉండాలి, దానికి ఇంకెక్కువ తీసుకెళ్ళకూడదు. ఒకవేళ ఎక్కువ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అనుమానాలు రావడం జరుగుతుంది.